మహిళా ఓట్లే నేటి రాజకీయానికి కీలకంగా మారాయి. మహిళలే రాజకీయ నేతల తలరాతలు రాయనున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారిదే అక్కడ పైచేయి. దీంతో నేతలంతా మహిళా ఓటర్లపైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మహిళలు ఆకాశంలో సగమంటారు. అయితే నేటి రాజకీయంలో సగాన్ని దాటి మహిళలు ఎప్పుడూ ముందుకెళ్లారు. పురుష ఓటర్లను దాటి ముందుకు దూసుకుపోయారు. విశాఖపట్నం జిల్లాలో పెరిగిన మహిళా ఓటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం విశాఖ జిల్లాలో 35,70,458 మంది ఓటర్లుంటే వీరిలో 18,02,631 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. పురుషులు 17,75,630 మంది ఉన్నారు. మొత్తం మీద 27,001 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే ఓటర్ల జాబితాలో సగాన్ని దాటి మహిళా ఓటర్లు ఉన్నట్టు కూడా స్పష్టమవుతోంది. విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 11 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఇతరులు 197 మంది ఉన్నారు. భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ ఉత్తర, చోడవరం, వి మాడుగుల, అరకు, పాడేరు, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలోని మొత్తం 8 నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. జిల్లాలో అత్యధికంగా మహిళా ఓటర్లుండటంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులంతా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మేనిఫెస్టోలో ఉన్న మహిళలకు సంబంధించిన హామీలను వారికి వివరించటంలో తనామునకలై ఉన్నారు. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 2,98,450 మంది కొత్త ఓటర్లు ఈసారి చేరారు. 2018 సెప్టెంబర్లో జిల్లాలో మొత్తం ఓటర్లు 31,59,342 మంది ఉండగా 2019 జనవరిలో ప్రకటించిన జాబితాలో 32,80,028 ఓటర్లున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 2,98,450 మంది ఓటర్లు కొత్తగా చేరటంతో మొత్తం ఓటర్లు 35,78,458 మందికి పెరిగారు. అత్యధిక ఓటర్లు గాజువాకలో 3,09,326 మంది ఉండగా రెండో స్థానంలో భీమిలి నియోజకవర్గంలో 3,05,958 మంది ఓటర్లున్నారు. మాడుగులలో అత్యల్పంగా 1,85,971 మంది మాత్రమే ఉన్నారు.